ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఊహించని రీతిగా మళ్ళీ పెరగడం చూస్తున్నాం. మొన్నటి వరకు ధరలు కుప్పకూలగా ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డుగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఇంపాక్టే అనుకోండి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రిలీజ్ తర్వాత, మళ్ళీ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ తర్వాత బంగారం ధరలు పెరగడం చూస్తున్నాం. డాలర్ స్ట్రాంగ్ అవుతుండగా బంగారం ధరలు కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. గత 10 రోజులుగా ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చార్ట్ చూద్దాం. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు చూసుకుంటే, అంటే ఈ రోజు ఒక్కసారి 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ గురించి మాట్లాడుకుంటే 16,064 రూపాయలు, అంటే 3% GST 482 రూపాయలు కలుపుకుంటే మనకి ఈరోజు 1 గ్రామ్ వచ్చేసి 16,546 రూపాయలు ఉంది. అంటే హైదరాబాద్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 14,877, 3% GST 446 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,323. అంటే ఈ రోజు 24 క్యారెట్స్ వచ్చేసి 1,60,000లో ఉంది, 22 క్యారెట్స్ వచ్చేసి 1,50,000లో ఉంది. మరి గత 10 రోజులుగా చూసుకుంటే 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గురించి మాట్లాడుకుంటే జనవరి 26వ తారీఖున 18 క్యారెట్స్ వచ్చేసి 12,904 రూపాయలు. అదే 22 క్యారెట్లకు వచ్చేస్తే 15,521. ఇంకా 24 క్యారెట్స్కి వస్తే 16,759. మళ్ళీ మనం జనవరి 27కి వద్దాం. 18 క్యారెట్లు 12,844. అదే 22 క్యారెట్లకు వస్తే 15,447. ఇంకా 24 క్యారెట్లకు వస్తే 16,680. మళ్ళీ మనం జనవరి 28కి వస్తే 18 క్యారెట్లు 13,250, 22 క్యారెట్లు 15,937, 24 క్యారెట్లకు వస్తే 17,208 రూపాయలు. మనం మళ్ళీ జనవరి 29కి వస్తే 18 క్యారెట్లు 14,185, 22 క్యారెట్లు 17,061, 24 క్యారెట్లు 18,422. మళ్ళీ మనం జనవరి 30కి వస్తే 18 క్యారెట్లు 13,419, 22 క్యారెట్లు 16,139, 24 క్యారెట్లు 17,427. ఇంకా నెలాఖరు అంటే 31 జనవరి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్లు 16,280. ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ 16,000కి వచ్చేసింది, అంటే 1,60,000కి అయితే వచ్చేసింది. మళ్ళీ మనం ఫిబ్రవరి 1కి వస్తే 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్లు 16,280. ఫిబ్రవరి 2వ తారీఖు వస్తే గనక 18 క్యారెట్లు 12,026, 22 క్యారెట్లు 14,424, అలాగే 24 క్యారెట్లకు వస్తే 15,618. ఇంకా ఫిబ్రవరి 3వ తారీఖు గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,208, 22 క్యారెట్లు 14,682, 24 క్యారెట్లు 15,854. ఇంకా మళ్ళీ మనం ఫిబ్రవరి 4కి వస్తే 18 క్యారెట్లు 12,740, 22 క్యారెట్లు 15,323, 24 క్యారెట్లు 16,546. అంటే ఈ రోజు 1,65,046 రూపాయలు అయితే ఈ రోజు రేట్ అయితే ఉందండి. 24 క్యారెట్స్ మనం చెప్పుకున్నాం కదా. 24 క్యారెట్లు 1 గ్రామ్ గోల్డ్ ఈ రోజు 16,064 రూపాయలు ఉంది. 3% GST 482 రూపాయలు యాడ్ చేసుకుంటే 16,546 రూపాయలు ఈ రోజు ధర. అదే మనం 22 క్యారెట్స్కి వెళ్తే 14,877, 3% 446 రూపాయలు GST యాడ్ చేసుకుంటే ఈరోజు వచ్చేసి 15,323. మరి గోల్డ్ ధర అయితే గత 10 రోజులుగా ఇలా ఉంది. ఒకసారి మనం వెండి కూడా చూద్దాం. సో వ్యూవర్స్, మరి ఇంకా వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు 320 రూపాయలు ఉంది గ్రామ్, అంటే 3,20,000. మన జనవరి 27 నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు చూసుకుంటే వెండి ధరలు ఎలా ఉన్నాయి. జనవరి 27వ తారీఖుని 1 గ్రామ్ 381 రూపాయింది, అంటే 3,81,000 1 kg. అదే 28 జనవరి 28వ తారీఖు వస్తే 1 గ్రామ్ 388 రూపాయలు, అంటే 3,88,000 1 kg వెండి. అదే మనం జనవరి 29కి వస్తే 416 రూపాయలు 1 గ్రామ్, అంటే 4,16,000. ఇంక జనవరి 30కి వస్తే 335, అంటే 3,35,000. 29వ తారీఖుని 4,16,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర మళ్ళీ జనవరి 30కి వచ్చేటప్పటికి 3,35,000 అయితే పడిపోవడం చూస్తున్నాం. మళ్ళీ 37 ధర నెల ఆఖరికి వచ్చేటప్పటికి 295, అంటే 2,95,000, 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,95,000 వరకు పడిపోవడం అయితే చూస్తున్నాము. మరి ఫిబ్రవరి 1వ తారీఖు చూసుకుంటే 295 గ్రామ్, అంటే 2,95,000. మరి ఫిబ్రవరి 2వ తారీఖు చూస్తే
మళ్ళీ 300కి వచ్చేసింది గ్రామ్, అంటే మళ్ళీ 3 లక్షలకు రావడం చూస్తున్నాము. ఫిబ్రవరి 3వ తారీఖుని 288 రూపాయలు గ్రామ్, అంటే 2,88,000. ఇంకా ఫిబ్రవరి 4కి వస్తే 320 రూపాయలు గ్రామ్ ధర, అంటే 3,20,000. ఇక్కడ చూడండి ఒకసారి ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం వెండి ధరలో. 31వ తారీఖుని 295, 1వ తారీఖుని 295, మళ్ళీ 2 ఫిబ్రవరి 300, 3 ఫిబ్రవరి రోజు 288, మళ్ళీ 4 ఫిబ్రవరి 320 రూపాయలు. అంటే వెండి ధరలో కూడా ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాము. మరి వెండి 5 లక్షల వరకు వెళ్తుందని కూడా చెప్తున్నారు కదా, మరి ఇది చూసుకుంటే మళ్ళీ వెండి ధర మళ్ళీ పుంజుకుంటుందని అనుకోవాలి. మరి చాలా రిలాక్స్ అయ్యాము, వెండి బంగారం తగ్గుతుంది, చక్కగా వెళ్ళి కొనుక్కోవచ్చు. ముందు ముందు పెళ్లిళ్ళ సీజన్ ఉంది, ముహూర్తాలు వస్తున్నాయి, పండగలు వస్తున్నాయి, మరి బంగారం రేటు తగ్గుతుంది అని కొంచెం రిలాక్స్ అయిన టైంలో మళ్ళీ ధరలు పెరగడం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ ధరలు ఎంతవరకు వెళ్తాయి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మరొకసారి ఈ రోజు అయితే బంగారం వెండి ధరలు చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.